తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, అలాగని రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. మరోవైపు షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా రాహుల్ గాంధీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించలేదు, వారిపైన ఆరోపణలు చేయలేదు. కానీ ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీపై ఆరోపణలు చేశారు. ఓట్ చోరీ గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ నిత్యం హాట్ లైన్ లో మాట్లాడుకుంటారు. అందుకే ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాల గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం లేదు, దేశం మొత్తం మాట్లాడుతున్నారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణల వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఉందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాహుల్ గాంధీని విమర్శించారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. రాహుల్ గాంధీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీతోనే భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం సన్నిహితంగా ఉండాలని భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదటి నుంచి కూడా బీజేపీతో సఖ్యతగా ఉన్నారు. బీజేపీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలంగా ఉంది. అదే వైఖరిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పారు. రాహుల్ గాంధీ విషయంలో తనకు రెండో మాట లేదంటూ, రెండో ఆలోచన లేదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు పరోక్షంగా తన వ్యాఖ్యల ద్వారా మెసేజ్ పంపారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీని ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదు? రాహుల్ గాంధీ చంద్రబాబు మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే రాహుల్ గాంధీపై ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణం లేకుండా రాహుల్ గాంధీపై ఆరోపణలు చేయలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మొదటి నుంచి కూడా బీజేపీతో ఏ వైఖరి కొనసాగిస్తున్నారో అదే వైఖరి భవిష్యత్తులో కూడా కొనసాగించాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన. మరోవైపు దేశంలో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలు కనుక నిజమైతే రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగే అవకాశం ఉంది, బీజేపీ ఇమేజ్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే మూడోసారి ప్రధాని అయినటువంటి సందర్భంలో నరేంద్ర మోదీ ప్రాంతీయ పార్టీల మద్దతుతో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో ఈ స్థాయిలో కూడా మెజార్టీ రాకపోతే రాహుల్ గాంధీ పైచేయి సాధించే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాహుల్ గాంధీని విమర్శించారు? మోదీ పట్ల ఇంకా సన్నిహితంగా ఎందుకు ఉండాలనుకుంటున్నారన్నది మరొక ప్రశ్న. వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల మేరకే తన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ రోజు కూడా రాష్ట్రానికి అవసరమైనటువంటి అభివృద్ధిని చేస్తే కేంద్రానికి అన్ని విషయాల్లో దశల వారీగా సహకరిస్తామని ప్రకటించారు. ఇప్పుడు కూడా వాస్తవ పరిస్థితులను, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసుకొని ఎప్పుడో జరగబోయే విషయాలను ఆలోచించకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే మోదీతో సన్నిహితంగా ఉండాలి, భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటానని బీజేపీకి సంకేతాలు పంపినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాహుల్ గాంధీకి ఒకవేళ దేశవ్యాప్తంగా ఇమేజ్ వచ్చినా అది ఇప్పట్లో సాధ్యమయ్యే అంశం కూడా కాదు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం, మోదీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నటువంటి సందర్భంలో బీజేపీతో సన్నిహితంగా ఉండడం ద్వారానే ఈ 4 ఏళ్లు కూడా రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం పార్టీని కట్టడి చేయవచ్చు, వైఎస్ఆర్సీపీని కాపాడుకోవచ్చని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఎప్పుడో జరిగిపోయే అంశాల గురించి ఇప్పుడే ఆలోచించి ఆ దిశగా నిర్ణయాలు తీసుకొని రాజకీయంగా ఇబ్బంది పడడం కంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేయడమే మంచిదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు. అందుకే బీజేపీతో తన సన్నిహిత సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా మెసేజ్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.